ఒకటిన లక్ష రేషన్ కార్డులు కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26,000. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకు. వచ్చే నెల 1వ తేదీన కొత్తగా లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కార్డుల జారీకి అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెళ్లనున్నాయి. ఏటీఎం కార్డు తరహాలోనే ప్రతి కార్డుపై యూనిక్ నెంబర్ ఉండనుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాటు పాతవి 89.99 లక్షల కార్డులకు కూడా డిజిటల్ కార్డులు అందజేసేందుకు గత రెండు నెలల నుంచి కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకోలేని వారికి ఇటీవలే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఇచ్చింది. వెంటనే కార్డుల పంపిణీకి ప్రణాళికలు చేసింది. గత పాలకులు చేసిన తప్పిదాలు తాము చేయబోమని రేషన్ కార్డులు లేకపోవడంతో ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీ సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని గ్రహించి కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. 6 నెలల క్రితం పౌర సరఫరాల అధికారులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని రేషన్ పంపిణీ, కార్డుల జారీ విధానం వంటి అన్నింటినీ కూడా పరిశీలన చేసి వచ్చారు. ఆ తర్వాతనే ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా ఇప్పుడు 9 జిల్లాలలో ఇవ్వబోతా ఉన్నారంట. ఆ తర్వాత అందరికి కూడా సేమ్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ కార్డులు మెరుగ్గా ఉండాలని భావించి ముందుగా 1,00,000 కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేశారు. జనవరి 26న పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రస్తుతం జారీ చేస్తున్న కార్డులతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలు దాటుతుండగా లబ్ధిదారుల సంఖ్య 2.84 కోట్లకు చేరుకోనుంది. కార్డుదారులకు అనుగుణంగా రేషన్ బియ్యం 2.05 లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి వస్తుంది. ఇక ఏ జిల్లాలలో ఈ 1,00,000 రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అనేది చూస్తే రంగారెడ్డి జిల్లాలో 24,000, వికారాబాద్ జిల్లాలో 22,000, నాగర్ కర్నూలు జిల్లాలో 15,000, గద్వాల్ జిల్లాలో 13,000, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000, నారాయణపేట జిల్లాలో 12,000, మేడ్చల్ జిల్లాలో 6,000, వనపర్తి జిల్లాలో 6,000, హైదరాబాద్ జిల్లాలో 285. మొత్తం మీద 1,00,000 రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ మాత్రం జరగబోతా ఉంది. ఇక కోడ్ ముగిసిన వెంటనే మిగిలినటువంటి జిల్లాలకు కూడా ఇవ్వబోతా ఉన్నారట. ముందుగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత మార్చి 8వ తేదీ అనంతరం అనగా ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా జిల్లాల వారికి అందజేయనున్నారు. గతంలో ఉన్న కార్డుల కంటే ఈసారి మరో 6 లక్షల కార్డులు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 నెలల్లోగా రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చని చెప్తున్నారు. వీరికి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కూడా ఉండవచ్చని, ఇప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం నిల్వలు ఉండగా అవి 4 నెలల వరకు అందజేయవచ్చని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది తీపి కవర్గా అని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వబోతా ఉన్నారు, అలాగే కొత్త కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఏమైనా మనము ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఉచిత ట్రీట్మెంట్ కూడా అందనుంది. ప్రభుత్వానికి అయితే ఈ విషయంలో ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే.